నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. ఒడిశాలో మహిళలపై జరుగుతున్న దారుణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా జగత్సింగ్పూర్ జిల్లా బనస్పర గ్రామంలో జరిగిన ఘటన మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు భాగ్యాధర్ దాస్, పంచనన్ దాస్లతో పాటు మరో యువకుడు టిల్లు కలిసి తన గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను బలవంతంగా లొంగ తీసుకుని పదే పదే అత్యాచారం చేశారు. ఈ క్రూర చర్యల కారణంగా బాలిక గర్భవతి కావడంతో నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమెను సజీవంగా పాతిపెట్టాలని ప్రయత్నించారు. నిందితులు అబార్షన్ చేయిస్తామని చెప్పి ఒక ప్రదేశానికి తీసుకెళ్లి ముందుగానే పెద్ద గుంత తవ్వి బెదిరించగా ఆ బాలిక ఆ ప్రాణాంతక పరిస్థితి నుంచి తప్పించుకొని ఇంటికి చేరి జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది. అనంతరం తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షల్లో అత్యాచారం బయటపడింది. బాధిత కుటుంబం ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు సోదరులను అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న టిల్లు కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన వారం వ్యవధిలో జిల్లాలో చోటు చేసుకున్న రెండో అత్యాచార ఘటన కావడం గమనార్హకం. జూలై 22న కూడా ఓ బాలికను పుట్టినరోజు పార్టీ నుంచి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు అపహరించి పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అదే సమయంలో మల్కానగిరి జిల్లాలో మరో మైనర్ బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేయగా ఇంటికి తిరిగి వస్తుండగా ఓ లారీ డ్రైవర్ కూడా దాడి చేశాడు. గత నెలలో ఒడిశా వ్యాప్తంగా కనీసం 12 అత్యాచార కేసులు నమోదవగా కేవలం 10 రోజుల్లో 5 గ్యాంగ్ రేప్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల బాలాసోర్లోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని లైంగిక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం, అలాగే పూరి జిల్లా నియామపాడులో ఓ మైనర్ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పండించడంతో తీవ్ర గాయాలతో ఢిల్లీలోని ఎయిమ్స్కి తరలించడం రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తనున్నాయి. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ అమానుష ఘటనలు ఒడిశా సమాజాన్ని కలవరపెడుతున్నాయి.